మురికినీటిలోనే కాలనీ వాసుల జీవనం, రోగాల భయం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. జాబితాపూర్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగి పొర్లి ఏకంగా సముద్రాన్ని తలపించేలా మారింది. కాలనీ వీధులన్నీ మురుగుమయంగా మారడమే కాకుండా ఆ నీరు ఇళ్లలోకి చొచ్చుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మోకాల లోతున మురుగునీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు బయటకు రావడానికే భయపడుతున్నారు. నిల్వ నీటి కారణంగా వెలువడుతున్న దుర్వాసనతో ఇళ్లలో ఉండటమే కష్టంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మురుగునీటిపై దోమలు, ఈగలు అధికంగా చేరడంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేం పన్నులు కడుతున్న అధికారులకు మా కష్టాలు కనిపించడం లేదా? ఇళ్లలోకి మురుగునీరు వస్తుంటే ఎలా బతకాలి? శాశ్వత పరిష్కారం చూపే వరకు వదిలేది లేదు. కాలనీ వాసులు, అధికారులు వెంటనే స్పందించాలి. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక చర్యలు కాకుండా డ్రైనేజీ వ్యవస్థను శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. బా మాట్లాడు అది మొత్తం గోకులు పెడుతుంది మామ. గోకులు పెట్టి కురుపులు బీమార్ అయిపోతారు మనిషికి. అవుతుంది నీకు మందులు వాడి ఈ మంది అంటారు, ఆ మంది అంటారు డాక్టర్. ఏ మంది వాడు గడ్డ తీసేవాడికి వెళ్ళి ఫోన్ అటు కాదే మూడైనా కానీ బర్ల వాళ్ళకి వెళ్ళి పోవాలి. గిటిగా ఏమన్నా కొన్ని ఆడితే ఇంట్లో పోతున్నాయి. వీళ్ళు పెద్ద వరుసలో గెలిచినారు. ఏం చేయమంటున్నావు? గెలిపిస్తే అయిపోయినా ఇట్లా ఉంటుంది రోడ్డు. మీదికి ఎదురు పైపు సైడ్ మొన్న కచ్చినా కచ్చుడు అవి ఎంతమంది ఇప్పుడు పోయి